ఏ విధంగా పారిపోతున్న దృశ్యాలన్నీ కూడా మీరు చూడవచ్చు. మీడియా మిత్రులంతా కూడా మీడియా మిత్రుల సమక్షంలో కేజీఎఫ్ని మించిన పావలా ప్రసాద్ సామాజిక పొక్కులైన్లు పెట్టి కొన్ని వందల వేల లారీల గ్రావిల్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో పావలా ప్రసాద్ బావుమర్ది ఈ పాటికే కొన్ని వందల కోట్ల రూపాయల ధనాన్ని, ప్రజాధనం అంటే ఇదంతా కూడా ప్రజలకు చెందిన ఆస్తి, దాన్ని మైమర్చే విధంగా పావలా ప్రసాద్ ఏ విధంగా కోరెల్ని ఏ విధంగా ఆ పొక్కులైన్ చూడండి, ఈ లారీలు చూడండి, ఇన్ని పొక్కులైన్లు పెట్టి రోజుకి వందల లారీలు ఇక్కడి నుంచి గ్రావెల్ని తరలిస్తున్నాడు, ప్రజాధనాన్ని దోచుకుంటా ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా పక్కనే ఉన్న కృష్ణానదికి అవతల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రశ్నిస్తాను అని చెప్పి పాలకుడైపోయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న బీజేపీ కూటమి నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు. అంటే పావలా ప్రసాద్ దోచేస్తున్న కోట్లాది రూపాయల ధనం ఎక్కడికి వెళ్తా ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తా ఉంది? అదేమనంటే నేను సూట్ కేసు ఇచ్చాను చంద్రబాబు నాయుడు కొడుక్కి, సీటు కొనుక్కున్నాను, కొన్ని కోట్ల రూపాయలు ధనాన్ని ఇచ్చి సీటు కొనుక్కొని వచ్చాను, నేను ఇక్కడ దోచేస్తానని చెప్పేసి పట్టపగలు ఈ విధంగా దోచేస్తున్న పరిస్థితిని ఒకసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక్కసారి మైలవరంలో జరుగుతున్న అరాచక శక్తులు ఏ విధంగా పేటరేగిపోయారు, ప్రజాధనాన్ని లూటీ చేస్తా ఉన్నారు, ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద ఎట్లా దోచాలి. ఈరోజు నేను స్వయంగా మీడియా మిత్రులను తీసుకొచ్చి ఈ కేజీఎఫ్ సామ్రాజ్యం, పావలా ప్రసాద్ సామ్రాజ్యాన్ని కళ్ళగట్టినట్టు చూపించా. అధికారులు అందరూ కూడా కళ్ళు మూసుకున్నారని చెప్పి అడుగుతాం. మైనింగ్ పర్మిషన్ ఇస్తే 9 అడుగులు ఇస్తారు, ఇది 40-50 అడుగులు, 50 అడుగుల పైన ఈ కేజీఎఫ్ అంటే పావలా ప్రసాద్, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పావలా ప్రసాద్ దోచేస్తున్న పరిస్థితిని ఒక్కసారి ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలిసే జరుగుతూ ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి అంటే మీకు సూట్ కేసు ఇస్తే దోచుకోమని చెప్పి చెప్తారా పావలా ప్రసాద్నే? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా, పర్యావరణాన్ని రక్షించవలసిన పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చూడు, ఒకసారి పర్యావరణాన్ని, ఇదిగో పచ్చని కొండలు ఒకసారి చూడండి, పచ్చని పొలాలు చూడండి, ఒకసారి మామిడి చెట్లు చూడండి, మామిడి తోటలు చూడండి, పర్యావరణం అడవులు చూడండి. ఇటువంటి ప్రాంతంలో పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడు అయిపోయావు. పాలకుడు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకుపోయానని చెప్పేసి అడుగుతా ఉన్నా. దయచేసి స్పందించండి. లేదు అని అంటే చంద్రబాబు నాయుడికి వాటా ఉన్నట్టే, లోకేష్కి వాటా ఉన్నట్టే, పవన్ కళ్యాణ్ కూడా ఇందులో వాటా ఉన్నట్టే. ఈ దోపిడీలో, ఈ 100 కోట్ల రూపాయల దోపిడీలో మీకు కూడా భాగస్వామి ఉంటే మీరు నోరు మీద పొద్దు. మీరు భాగస్వాములు కాకపోతే ఇక్కడ ఉన్న పావలా ప్రసాద్ బామ్మర్దిని
ఇక్కడ జరుగుతున్న దోపిడీని అరికట్టండి, పావలా ప్రసాద్ మీద కేసు పెట్టండి, పావలా ప్రసాద్ని అరెస్టు చేయండి, పావలా ప్రసాద్ని జైలుకి పంపించండి. ఇక్కడ సమాధానం ఉంది. పావలా ప్రసాద్ మాకు వాటాలు ఇస్తున్నాడంటే ఈ ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థ కానీ అధికారులు కానీ చేతులు ముడుచుకొని కూర్చోండి, ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ఏదైనా జరగడానికి జరిగింది, ఇక్కడికి ఏదన్నా పొలానికి రైతులు వస్తారు, పొలాలకు వస్తారు, ఇందులో పడిపోతే బ్రతుకుతారా? పశువులు వస్తాయి, ఇందులో పడిపోతే బ్రతుకుతాయా? ఏంటి ఇది ఘోరం? ఇంత దుర్మార్గం. పక్కనే అమరావతి, ఆ అమరావతిలో చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్, అవతలొడ్డిన వాళ్ళు యువతల ఇక్కడ జరుగుతున్న ఇటువంటి దురాగతాన్ని, ఇటువంటి దోపిడీని అరికట్టగలరా లేదా అని నేను మీడియా మిత్రుల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. మైనింగ్ దోపిడీ, మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారో ఒకసారి అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు KGF3, KGF 1 చూస్తుంటారు, KGF 2 చూస్తుంటారు. KGF3 మాత్రం మైలవరం నియోజకవర్గంలో పావలా ప్రసాద్ ఆధ్వర్యంలో KGF3ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఒకసారి ప్రజలందరికీ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి ప్రశ్నిస్తానని చెప్పేసి పాలకుడైన ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మీడియా మిత్రులందరూ కూడా పావలా ప్రసాద్ చేసే అరాచకాలు, దుర్మార్గం, ఒక పక్కన ఇసుక, ఒక పక్కన గ్రావిల్, ఒక పక్కన మట్టి, ఒక పక్కన బూడిద, సహజ వనరులు మొత్తం కూడా దోపిడీ చేస్తున్న విధానాన్ని మీకు కళ్ళకు కట్టినట్టు నేను ఎక్కడ ఉంచి చెప్పలా. మిమ్మల్ని స్వయంగా తీసుకొచ్చి మీ సమక్షంలోనే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత పొక్కులైన డ్రైవర్లు లేరు. దీనికి సంబంధించిన ఇక్కడ ఈ KGF3 ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నా, లేకపోతే లీజుకు తీసుకున్నా, లేకపోతే పావలా ప్రసాద్ వాటాదారులు, లేకపోతే పావలా ప్రసాద్ సంబంధించిన ఎవడో కూడా లేడు, పారిపోయాడు. లారీ సంబంధించిన పాపం వాళ్ళని అడిగితే ఒక బిల్లు చూపించారు. ఆ బిల్లు ఎక్కడ? కొత్తూరు తాడేపల్లి. ఆ కొత్తూరు తాడేపల్లి ఎక్కడ? విజయవాడ రూరల్లో కొత్తూరు తాడేపల్లికి సంబంధించిన విలేజ్లో స్వయంగా మీరు చూడాలి. విలేజ్ కొత్తూరు, సర్వే నంబర్ 45/1, ఎక్స్టెంట్ 1.75కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, ఇది ఒక బిల్లు. ఈ బిల్లు ఎక్కడ కొత్తూరు తాడేపల్లి, ఎక్కడ విజయవాడ రూరల్, ఎక్కడ జీకొండూరులో ఉన్న సేగిరెడ్డిపాడు. అంటే ఎంత దుర్మార్గంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు, సుమారుగా 20-25 లక్షల రూపాయల గ్రావెల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. అంటే రోజుకి, నెలకొచ్చి కోట్లాది రూపాయల గ్రావెల్. అంటే ఇన్ని సంవత్సరాలుగా దోచుకుంటూ ఉన్నారు. ఎట్లా? ఇది ఒక పావలా ప్రసాద్దేనా? లేదా పావలా ప్రసాద్ చెప్పే నేను సీటు కొనుక్కొచ్చుకున్నాను, చంద్రబాబు నాయుడుకి సూట్ కేసు ఇచ్చాను, లోకేష్కి సూట్ కేసు ఇచ్చాను, ఇంకెవరికెవరికో సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను గ్రావెల్ దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను ఇసుక దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను మట్టి దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి నేను బూడిద దోచుకోవాలా, సూట్ కేసు ఇచ్చాను కాబట్టి బ్రాందీ షాపుల్లో వాటాలు తెచ్చుకోవాలా, బారుల్లో వాటాలు ఇవ్వాలా, పావలా వాటాలు ఏంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదని చెప్పేసి పావలా ప్రసాద్ చేసి నికృష్టమైన, ఇంకోటి కూడా చెప్తున్నా, పావలా ప్రసాద్ అని నేను చెప్పలా, TV5 నాయుడు గారే చెప్పాడు, BR నాయుడు, ఒకసారి తెలుసుకోండి. అంటే పావలా ప్రసాద్ చేసే దుర్మార్గాల్ని TV5 నాయుడే ఎండగట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తెలియజెప్పండి, అధికారులకు తెలియజెప్పండి. కలెక్టర్ గారు దయచేసి ఇటువంటి ఘోరాలు, ఇటువంటి దుర్మార్గాలు, దోపిడీ జరుగుతూ ఉంటే రెవెన్యూ యంత్రాంగం, మైన్స్ డిపార్ట్మెంట్
ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మనం అధికారులం కదా. మైనింగ్ పర్మిషన్ ఒకటి తెచ్చుకొని ఎక్కడో తెచ్చుకొని 50-60 అడుగుల లోతులో రేపేదన్నా ఎవరన్నా రైతులు ఈ ప్రాంతానికి వస్తే కాలుదారి పడిపోతే బతుకుతారా? రేపు పశు జీవాలు పాపం మూగ ప్రాణులు బ్రతుకుతాయా? ఒక పక్కన ఫారెస్ట్ పర్యావరణం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరిది? పర్యావరణ డిపార్ట్మెంట్ ఎవరిది? డిప్యూటీ సీఎంని అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని పరిరక్షించిన పవన్ కళ్యాణ్ నీ పక్కనే కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో పక్కన విజయవాడ నగరానికి పక్కన ఉన్న 10 కిలోమీటర్ల దూరంలో మనం ఉంటే ఇక్కడ దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు కనపట్లేదా? కళ్ళు వినలేకపోతా ఉన్నారా? అదేమంటే ఏదన్నా ప్రత్యక్షంగా చూపిస్తే కేసులు పెడతాయి. ఈ కేసులకి భయపడేవాళ్ళం కాదు. ప్రజాధనాన్ని దోచుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సమాధానం చెప్పాలా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా? ఇంత ఆస్తుల్ని, ఇంత సహజ వనరుల్ని, కోట్లాది రూపాయలు దోచుకుతున్న ఈ దుర్మార్గుల్ని ఆట కట్టించాలంటే అధికారులు చెప్తా ఉన్నా, దయచేసి ఇక్కడి నుంచి ఎంతైతే సహజ వనరుల దోపిడీ జరిగిందో దాని మీద లెక్క కట్టాలా, మైనింగ్ డిపార్ట్మెంట్ రావాలా, దాని మీద పెనాల్టీ వేయాలా, పావలా ప్రసాద్ని బొక్కలో పెట్టాలా, అరెస్ట్ చేసి బొక్కలో పెట్టాలా, పావలా ప్రసాద్ దగ్గర నుంచి డబ్బులు కట్టించాలా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. పక్కన ఫారెస్ట్ బౌండరీ కళ్ళు కనపట్లేదా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫారెస్ట్కి సంబంధించిన మంత్రి కళ్ళు కనపట్లేదా? పర్యావరణం మొత్తం కూడా కొండలన్నీ దోపిడీ జరుగుతూ ఉంటే గాజులు కాస్తా ఉన్నారా? ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడు? సొల్లు మాటలు చెప్పడం కాదు, కరెక్ట్గా పరిపాలన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. దోచుకు తింటా ఉంటే ఏం చేస్తా ఉన్నారు మీరు అంతా? ఒకటి కాదు, ఇక నుంచి మొత్తం కూడా మీ భాగవతం అంతా కూడా బయట పెడతా. నిన్న కాక మొన్న దాములూరు ఇసుక కోరి అక్కడ చూపించా, ఈరోజు చేగిరెడ్డిపాడులో చూపించా, రేపు రోజు ప్రతి ఒక్కటి కూడా బయటికి తీస్తా మీ అవినీతి సామ్రాజ్యం. ఇక్కడ జరుగుతున్న అవినీతి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎండగడతాం, బయటికి తీస్తాం, మెడలో వంచుతాం. రేపు వచ్చే మా ప్రభుత్వంలో ఇటువంటి దుర్మార్గులు, కూనీకోరులు, కుట్రదారులు, దోపిడీదారులు, మైనింగ్ మాఫియా చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరెంత సహజ వనరులు దోపిడీ చేశారో అంతకు 10 రెట్లు మెడలో వంచి కట్టేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నా.